నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష. విద్యుత్ కోతలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలంటూ దిశానిర్దేశం. టిట్కో గృహాల లబ్ధిదారులపై కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ సగిలి సమీక్ష. రుణాలు రికవరీలకు సంబంధించిన వివరాలపై ఆరా. ఉండి ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే రఘురామ. దాతల సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం. చింతూరు మండలం మోతుగూడెం పోలీసుల వాహన తనిఖీలు. వేరువేరుగా 2 వాహనాల్లో 800 కేజీల గంజాయి గుర్తింపు. విద్యుత్ కోతలు లేకుండా రైతులకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పరిచయ కార్యక్రమంలో అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లా వ్యాప్తంగా విద్యుత్ కోతలు లేకుండా చూడాలని అన్నారు. రైతుల పంట సాగుకు పుష్కలంగా నీరు అందించాలని రవికుమార్ సూచించారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కంటే మన జిల్లాకి మంచి పేరు రావాలంటే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇవాళ కూర్చోటానికి మనందరం కూడా ప్రత్యేక కార్యక్రమంతో పాటు 2-3 విషయాలు మనందరం కూడా చర్చించుకోవాలి. ముఖ్యంగా రేపు అగ్రికల్చర్ సీజన్ బిగిన్ అవుతుంది. మనకి ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఒకటి తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్న బాధ్యత ఉంది మనకి. అదేవిధంగా రేపు సీజన్కి ఏదైతే అవసరమో ఎక్కడెక్కడ అయితే కాలువలకి రేపు వర్షం వచ్చిన తర్వాత కాలువల్లో నీళ్లు పారాలి. చాలా చోట్ల గడిచిన 5-6 సంవత్సరాల నుంచి పూడిక దిగల చాలా ఇబ్బంది ఉంది. మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఆ పూడిక తీసే కార్యక్రమం ఎక్కడెక్కడ మనం ఎస్టిమేట్ చేయాలో అవన్నీ కూడా ఇమీడియట్ గా పనులకి ఏదైనా ఉంటే కనుక అది ఒకటి ఇమీడియట్ గా టేకప్ చేయమన్నారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక్క చాటు కూడా R&B రోడ్లలో కట్ట మట్టేసిన పాపానికి లేదు. వాటిని కూడా ఇమీడియట్ గా తీసుకున్నారు. వీటి మీద కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడైతే ఇమీడియట్ గా అవసరం ఉందో అవన్నింటిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి మీద ముఖ్యంగా ఇంకోటి వచ్చేసరికి పవర్ కి సంబంధించి మొన్న ఈ మధ్య 2-3 చోట్ల కంప్లైంట్లు వింటా ఉన్నాం. మన ఎస్సీ గారికి వచ్చేసరికి జిల్లా మొత్తం కూడా ఒకే ఎస్సీ గారు ఉన్నారండి. ఈ మనం మీటింగ్ పెట్టేటప్పుడు ముందే 2-3 రోజులు ఇంటిమేట్ చేసి ఆ ఎస్సీని కూడా ఇక్కడ పిలిపించుకోవాలి. ఈసారి నుంచి అదొకటి చూసుకోండి. పవర్ కూడా మనం 24 hours హౌస్ హోల్డర్స్ పవర్ ఇవ్వటం కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో పాత పెండింగ్ ఉంటే 46,000 కనెక్షన్స్ కూడా రిలీజ్ చేయమన్నాం. వాటిని కూడా ఇమీడియట్ గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరైనా ఉన్నారా పని చేయడం స్టార్ట్ అయినా సరే పని చేయలేం. వర్షం పడకముందే వీటన్నిటిని కూడా రెడీ చేసి రైతులకు అందించాలి. ఆ రోజు ఒకరికి ట్రాన్స్ఫర్ ఇచ్చి ఒకరు పోలీసు చేయకుండా అట్లాంటివన్నీ లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకోటి వచ్చేసరికి ఈ జిల్లాలో చాలా ఇబ్బందికరమైన సమస్య ఏంటంటే గొల్లకమ్మ గేట్ చాలా విమర్శకి దారితీసింది. అది ఎందుకంటే అది చాలా తక్కువ ఖర్చుతో పని, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు రైతులు. దాని కింద దాదాపు 80 నుంచి 90,000 ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు రైతులు. అదేవిధంగా దాని కింద చేపలు పట్టుకొని జీవనం కొనసాగించే వారి కుటుంబాలు 2,000 పైన ఉన్నారండి. వాటిని కూడా వాళ్ళందరూ కూడా గడిచిన 2-3 సంవత్సరాల నుంచి నష్టపోయారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లాలో టిట్కో గృహాల లబ్ధిదారులకు బ్యాంకుల వారీగా మంజూరు చేసిన రుణాలు రికవరీలకు సంబంధించిన వివరాలు అందజేయాలని కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ షాన్మోహన్ సగిలి టిట్కో గృహాల పురోగతిపై టిట్కో మెప్మా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మంజూరైన టిట్కో గృహాల రిజిస్ట్రేషన్, లబ్ధిదారులకు అప్పగించిన గృహాలు, బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు మంజూరు చేసిన రుణాలు, వాటి రికవరీల వివరాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. జిల్లాలో 7,288 టిట్కో గృహాలకు గాను
గాను 6,384 గృహాలు నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించామని, ఇందులో 3,386 గృహాలు రిజిస్ట్రేషన్, తనఖా ప్రక్రియను పూర్తి చేసి ఆయా మున్సిపాలిటీ లబ్దిదారులకు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ప్రధానంగా జిల్లాలో టిట్కో గృహాల లబ్దిదారులకు బ్యాంకుల వారీగా మంజూరు చేసిన రుణాలు, రికవరీలకు సంబంధించిన వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో టిట్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ బి శ్రీనివాసరావు, ఈఈ రీటా, మెప్మా పీడీ బి ప్రియంవద ఇతర అధికారులు పాల్గొన్నారు. మొగల్తూరు కెనాల్లో గుర్రపుడెక్క పేరుకుపోయి రైతులకు నీళ్లు అందకపోవడంతో మంత్రి నిమ్మల రామానాయుడు చొరవతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్తపాలెం వద్ద గుర్రపుడెక్క పేరుకుపోయి పంట పొలాలకు నీరందే పరిస్థితి లేకపోవడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. తక్షణం గుర్రపుడెక్కను తొలగించేందుకు డ్రోన్ సహాయంతో మందును పిచికారీ చేశారు. 15 రోజుల్లోపు గుర్రపుడెక్కను తొలగించి కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు అన్ని విధాలా మేలు జరిగేలా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పేర్కొన్నారు. పాలకొల్లు మండలంలోని ఏదైతే మొగల్తూరు ట్రైన్ ఉందో మరి ఈరోజు ఆగర్తపాలెం ఛానల్ దగ్గర గత 5 సంవత్సరాల నిర్లక్ష్యం జగన్ పరిపాలన పూర్తిగా ఈ ట్రైన్ అనేది గుర్రపుడెక్కతో మొత్తం నిండిపోయి కనీసం నీరు వెళ్ళే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈరోజు మన కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మన పాలకొల్లు నియోజకవర్గంలో మరి 3వసారి ఎమ్మెల్యేగా నెగ్గి మరి ఏదైతే ఒక రైతు బిడ్డగా నిమ్మల రామానాయుడు గారు ఉన్నారో ఆయన ఇవాళ ఇరిగేషన్ శాఖకే మంత్రిగా తీసుకోవటం నిజంగా ఈ నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం. ఇంచేతంటే ఒక రైతు బిడ్డ అయినా రైతు కష్టాలు తెలుసు. గత ప్రభుత్వంలో హయాంలో ఏదైతే రైతులను మోసగించి కనీసం రైతుల పేరు దూశారు తప్ప ఇంత పని కూడా రైతులకు ఎప్పుడూ చేయలేదు. దానివల్ల ఈ 5 సంవత్సరాల్లో రైతు పడ్డ కష్టం అప్పుల పాలైపోయి రైతు ఇవాళ రోడ్డు మీద వచ్చిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇవాళ అదే రైతుని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం వెంటనే రామానాయుడు గారు ఏదైతే ఇరిగేషన్ శాఖ ఎప్పుడైతే మంత్రి అయ్యారో వెంటనే దీని మీద దృష్టి సారించి ఈ రోజు అర్జెంటుగా డ్రైన్స్ అన్ని గుర్రపుడెక్కతో నిండిపోయినాయో ముందు ఆ గుర్రపుడెక్క తీయడానికి వెంటనే టెండర్స్ పిలిచి మరి ఈ రోజు పని ప్రారంభించడం జరిగింది. తప్పకుండా గత ప్రభుత్వం చేసిన ఈ తప్పుల్ని ఈ ప్రభుత్వం వెంటనే సరిచేసి ముందుగా ఈ ప్రక్షాళన మొదలెట్టడం నిజంగా రైతులు అందరూ కూడా ఎంతో మరి హర్షాతి వ్యక్తం చేస్తున్నారు. మరి రైతుల పాలన రైతులు ఒక వెన్నుముక అనే ఉద్దేశంతో రైతులకే ఒక ప్రాధాన్యత తీసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని, రాబోయే రోజుల్లో మరిన్ని పనులు చేపట్టి రైతులకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఏదైతే మన నియోజకవర్గంలో మరి ఈ రోజు ప్రాజెక్టులు కూడా మనం చూసాం. ధవళేశ్వరంలో ఏదైతే పట్టిసీమ ప్రాజెక్టు ఉందో అక్కడ ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అక్కడ మరి నీరు చేరటం, వెంటనే అక్కడ కృష్ణా జిల్లాకు నీరు వదలటం, ఈ రోజు మరింత నీరు చేరి అన్ని ఎత్తిపోతల పథకాలు కూడా నీరిచ్చే పరిస్థితికి వచ్చింది. అంచేత ఈ కొత్త ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో అది ఒక శుభసూచకం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మరింత సేవలు చేయడానికి మేము ముందు ఎప్పుడు ఈ ప్రభుత్వం ఉంటుంది, రామానాయుడు గారు ఉంటారు. అలాగే ఈ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మీకు అందరూ తోడుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఉన్నత పాఠశాల అభివృద్ధికి దాతల సహకారంతో చర్యలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు తెలిపారు. ఉన్నత పాఠశాలను బుధవారం సాయంత్రం పరిశీలించిన ఆయన అక్కడి ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో, పూర్వ విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మిస్తామని, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరుస్తామని, విద్యార్థులు ఉత్సాహంగా ఆడుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని, పాఠశాలకు అవసరమైన మౌలిక వస్తువులు సమకూర్చేందుకు సుమారు 20 లక్షలు ఖర్చు చేసేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఈ పనులు 3 నెలలు పూర్తి కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుత్తిగ నాగరాజు, కరిమెరక నాగరాజు, మంతన సాయిలచ్చరాజు, ముదునూరు కృష్ణంరాజు, ఇందుకూరి గణపతిరాజు, ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, తక్కళ్ల నరేష్, ప్రధాన ఉపాధ్యాయులు రామలక్ష్మి, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు శివరామరాజు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కాగిత మహంకాళి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కాగిత బుజ్జి తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్, మీ హెడ్ మాస్టర్ గారు ఏం చెప్పారో, ఇప్పుడు ఆట స్థలంలో కనీసం ఒక 6 నుంచి 7 వేరియస్ గేమ్స్కి వాలీబాలు, షటిల్, కబడ్డీ, రింగు, టెన్నికాయిట్, ఖోఖో, ఇంకా హ్యాండ్బాల్ అని కూడా ఉంది. హ్యాండ్బాల్ ఇవన్నిటికి కూడా ఆ ఎదురుగుండా ఉన్న ఆ ప్లేస్లో ఆ క్రీడా ప్రాంగణం అంతా కూడా బాగా ఏర్పాటు చేస్తాం. అలాగే
స్కూల్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్తగా ఉంది. అంతా క్లీన్ చేసి ఆల్ అరౌండ్ ద కాంపౌండ్ వెనకాల సైడ్ కూడా కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేసి, ముందు ఆ వాల్ కంప్లీట్ అయ్యేలోపు కొంచెం ఎదిగిన మొక్కలు, చెట్టుకు తక్కువ మొక్కకు ఎక్కువ, ఒక 8-9 అడుగులు మీ కాంపౌండ్ వాల్ చుట్టూ మంచి గ్రీనరీ వేసి, మీకు కూడా ఈ పరిసరాలని క్లీన్గా ఉంచుకోవాలి అనే ఆలోచన వచ్చేలాగా ఒక 2 నెలల్లోనే యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ ప్రారంభించి కంప్లీట్ చేస్తాం. సుమారు మా ఎస్టిమేషన్లో ఒక 15 నుంచి ఒక 20 లక్షల రూపాయల దాకా అవసరం అవుతుంది. సో దానికి కావాల్సిన దాతలందరూ కూడా ఆల్మోస్ట్ ముందుకు వచ్చారు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏదైనా షార్టేజ్ ఉంటే కూడా, ఎంత షార్టేజ్ ఉంటే అంత షార్టేజ్ ఇప్పుడు మీ హెడ్ మాస్టర్ గారు రామలక్ష్మి గారు ఏదైతే అడిగారో అవన్నీ అయితే 100% కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.